గైస్, వరల్డ్ లోనే ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అని తీస్తే దేవుళ్ళు తప్ప మనుషులలో ఫస్ట్ పేరు మైకేల్ జాక్సన్ వస్తుంది. ఇతను ఒక మ్యూజిషియన్ మరియు డాన్సర్. ఇంటర్నెట్ లేనప్పుడే ప్రపంచం మొత్తం తెలిసిన ఒకే ఒక పర్సనాలిటీ మైకేల్ జాక్సన్. ఒకవేళ ఈయన మీద మూవీ తీశారు అనుకోండి, 2 పార్ట్లలో తీస్తారు. ఒకటి బిఫోర్ మైకేల్ జాక్సన్, ఒకటి ఆఫ్టర్ మైకేల్ జాక్సన్. నేను ఇంతలా చెప్తున్నానంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఆయన ఎంత ఫేమస్. కానీ ఇంత పెద్ద లెగసీ ఫేమ్ ని తీసుకున్నా సరే మైకేల్ జాక్సన్ వెనకాల ఎన్నో రహస్యాలు, థియరీస్ మరియు ఎలిగేషన్స్ ఉన్నాయి. సో గైస్, ఈ వీడియోలో మైకేల్ జాక్సన్ యొక్క మ్యూజిక్ కి మించి రహస్యాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో తర్వాత నుంచి మీరు మైకేల్ జాక్సన్ ని చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు. జాగ్రత్తగా స్టోరీ మొత్తం వినండి. సో ఇక స్టార్ట్ చేద్దామా. చాప్టర్ 1 చైల్డ్హుడ్ అన్నమాట. మైకేల్ జాక్సన్ 29th ఆగస్ట్ 1958 లో అమెరికాలోని గ్యారీ అనే విలేజ్ లో పుట్టారు. ఆయన ఇంట్లో 9 మంది అన్న చెల్లెలతో పాటు అమ్మా నాన్న ఉండేవారు. సో ఇంతమందిలో మైకేల్ జాక్సన్ 8వ వారు. మైకేల్ జాక్సన్ వాళ్ళ ఫాదర్ ఒక స్టీల్ మిల్ లో పనిచేసేవారు. మైకేల్ జాక్సన్ వాళ్ళ డాడీ ఏంటంటే, మా పిల్లలు ఇంత కష్టపడకూడదు, కావాలంటే వాళ్ళని ఇప్పటి నుంచే కష్టపెట్టి వాళ్ళ ఫ్యూచర్ బాగుండేలా చేద్దామని అనుకునేవారు. దానికోసం వాళ్ళందరినీ సింగింగ్ లో ట్రైన్ చేశారు. ట్రైనింగ్ అంటే ఏదో నార్మల్ ట్రైనింగ్ కాదు, ఆయన ట్రైనింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. అలా మొదలైంది జాక్సన్ 5 బ్యాండ్. ఈ బ్యాండ్ లో మైకేల్ జాక్సన్ తో పాటు 3 అన్నయ్యలు మరియు ఒక తమ్ముడు ఉండేవారు. ఈ బ్యాండ్ లో జాయిన్ అయినప్పుడు మైకేల్ జాక్సన్ ఏజ్ 5 years. ఇక మైకేల్ జాక్సన్ పాడిన ఒక పాట ఉంది, ఐ వాంట్ యు బ్యాక్ అనే పాట అప్పుడులో చాలా వైరల్ అయింది. ఈ పాట పాడినప్పుడు ఆయన ఏజ్ జస్ట్ 8 సంవత్సరాలు మాత్రమే. ఇక ఈ సాంగ్ తో వచ్చిన ఫేమ్ తో జాక్సన్ 5 అనే బ్యాండ్ మొత్తం ఫేమస్ అయిపోయింది. అంటే ఒక్క రాత్రిలో వీళ్ళ 5 మంది స్టార్లు అయిపోయారు. కానీ వాళ్ళ ఫాదర్ స్ట్రిక్ట్నెస్ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. దీనివల్ల మైకేల్ జాక్సన్ వాళ్ళ చిన్నప్పుడు లైఫ్ అంతా స్ట్రిక్ట్నెస్ తో పాటు డిసిప్లిన్, రూల్స్ అని చాలా హార్ష్ గా వెళ్ళింది. అప్పుడే గుడ్ న్యూస్ గా జాక్సన్ 5 అనే బ్యాండ్ ని మోటౌన్ అనే ఒక లేబుల్ సైన్ చేసుకున్నారు. అంటే వాళ్ళ కోసమే వీళ్ళందరూ పాడతారు అనమాట. ఇలా చేసిన తర్వాత నుంచి ఇది ఒక రకం గుడ్ న్యూస్. కానీ మైకేల్ జాక్సన్ కి ఫ్రీడమ్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఇంకా ఫుల్ డే అంతా సెషన్స్ అంట, రికార్డింగ్స్ అంట, రిహర్సల్స్ అంట, దీంతోనే సరిపోయేది. 1975 లో మోటౌన్ తో కాంట్రాక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఎపిక్ రికార్డ్ అనే ఒక లేబుల్ తో సైన్ చేసుకున్నారు. అప్పుడే మైకేల్ జాక్సన్ క్విన్సీ జోన్స్ తో కలిశారు. ఇక్కడ నుంచే స్టోరీ మొత్తం టర్న్ అయిపోతుంది. చాప్టర్ 2 రైజ్ ఆఫ్ ద కింగ్. క్విన్సీ జోన్స్ అనేవారు మైకేల్ జాక్సన్ లో ఉన్న స్పెషల్ టాలెంట్ ని గమనించారు. ఇంకా అప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నారు, మైకేల్ జాక్సన్ లో ఏదో స్పెషల్ సీక్రెట్ పవర్ ఉంది, ఇతనితో ఒక పాట పాడిద్దామని ఆఫ్ ద వాల్ అనే ఒక ఆల్బమ్ ని రిలీజ్ చేశారు. సర్ప్రైజింగ్ గా ఇది అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. సో అప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యలతో పాటు స్పెషల్ గా తిను ఒక్కడే వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇక అప్పుడు వచ్చింది లైఫ్ ని టర్న్ చేసిన ఆల్బమ్ థ్రిల్లర్. ఆ పాట డాన్స్ యొక్క చిన్న చిన్న క్లిప్స్ ఒక్కసారి చూడండి. ఈ ఒక్క ఆల్బమ్ తో గ్లోబల్ ఫెనామినన్ అంటే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయారు. మైకేల్ జాక్సన్ ఒక్కసారిగా కింగ్ ఆఫ్ పాప్ ని చేసేసింది. వరల్డ్ లో అప్పట్లో బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ కూడా ఇదే. ఇక అప్పటి నుంచి మైకేల్ జాక్సన్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రేంజ్ కి వెళ్ళిపోయింది తన కెరియర్. ఇక నెక్స్ట్ వచ్చిన ఆల్బమ్ బ్యాడ్ కూడా ఇంకా పైకి లేపింది. ఇలా పాటలు చాలా ఫేమస్ అవుతున్నాగా మైకేల్ జాక్సన్ ని స్టేజ్ మీద కూడా పర్ఫార్మ్ చేయమనేసి చాలా మంది రిక్వెస్ట్ చేసేవారు. ఆయన జస్ట్ అలా స్టేజ్ మీదకి వస్తే ఆయన ప్రెజెన్స్ ఎలా ఉండేదంటే, మైకేల్ జాక్సన్ ని జస్ట్ అలా చూస్తే చాలు కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఇక అప్పటి నుంచి డాన్స్ ని కూడా మైకేల్ జాక్సన్ రూల్ చేశారు. లెజెండరీ 60 degrees టర్న్, మూన్ వాక్ అవన్నీ ఇప్పుడు కూడా డాన్సర్లు వేస్తుంటారు. రిమార్కబుల్. ఇంకా వరల్డ్ ఉన్నంత వరకు ఆ డాన్స్ స్టెప్లు వేస్తూనే ఉంటారు. ఆయన ఒకసారి సూపర్ బౌల్ హాఫ్ టైమ్ లో చేసిన పర్ఫార్మెన్స్ సూపర్ బౌల్ చరిత్రనే మార్చేసింది. ఎప్పుడు లేని వ్యూవర్షిప్ ని మైకేల్ జాక్సన్ వల్ల వచ్చింది. ఇక అంతే, మైకేల్ జాక్సన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ లో కూర్చున్నారు. కానీ ప్రతి కథకి ఒక సాడ్ పార్ట్ ఉంటుంది. చాప్టర్ 3 ది కాంట్రవర్సీస్. మైకేల్ జాక్సన్ ని ఎక్కువగా చుట్టుకున్న కాంట్రవర్సీస్ ఏంటంటే ఆయన అపీరియన్స్, ఆయన కనపడే విధానం, ఆయన బ్రౌన్ స్కిన్ నుంచి వైట్ స్కిన్ గా మారడం, ఇలాంటి అన్ని కాంట్రవర్సీస్ చాలా బయటకు వచ్చాయి. ఈ 2 ఫొటోస్ లో తెలుసుకోవచ్చు ఆయన అపీరియన్సెస్ ఓవర్ ద
టైం ఎంత మారిందో. సో అమెరికా లాంటి కంట్రీస్ లలో స్కిన్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా మైకేల్ జాక్సన్ స్కిన్ కలర్ చేంజ్ అవడంతో ఎన్నో కాంట్రవర్సీస్ వచ్చాయి. ఇక చూస్తే ఆయన హెయిర్ కూడా చాలా చేంజ్ చేశారు. సో దీని మీద అప్పట్లో భయంకరంగా కాంట్రవర్సీలు జరిగాయి. దీనిపైన మైకేల్ జాక్సన్ చాలా సార్లు ఆన్సర్లు కూడా చెప్పారు. ఆయనకి విటిలిగో అనే ఒక డిసీజ్ ఉందని, అంటే తెల్ల తెల్ల మచ్చలు వచ్చేసాయి కదా, అలా ఫుల్ బాడీ వచ్చేసాయని, దాని వల్ల స్కిన్ మొత్తం వైట్ అయిపోయిందని చాలా సార్లు కెమెరా ముందర కూడా చెప్పారు. ఇక హెయిర్ గురించి అడిగితే ఆయన ఒకసారి పెప్సీ యాడ్ కోసం షూట్ చేస్తున్నాగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి హెయిర్ కి అటాక్ అయిందని, సో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నా హెయిర్ ని ఇలా మార్చుకున్నా అని చెప్పారు. ఆ తర్వాత ది బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏదంటే, ఈ కాంట్రవర్సీ ఆయనని చాలా చుట్టుకుంది, అదే నెవర్లాండ్. ఈ నెవర్లాండ్ గురించి చెప్తాను. దానికి ముందు మైకేల్ జాక్సన్ యొక్క లవ్ లైఫ్ కూడా అంత మంచిగా లేదు. చాప్టర్ 4 పర్సనల్ లైఫ్. మైకేల్ జాక్సన్ మొదటి భార్య లీసా ప్రెస్లే, తను ఇంకొక లెజెండ్ ఎల్విస్ ప్రెస్లే కూతురు. వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూలలో చాలా హ్యాపీగా ఫన్ గా కనిపించేవారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవట. దీంతో వాళ్ళు 2 years కి డివోర్స్ అనేది అయిపోయింది. ఇక ఆ తర్వాత మైకేల్ జాక్సన్ ఒంటరిగా అయిపోయాడని ఫీల్ అవుతూ డెబీ రో అనే ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకున్నారు. తను యాక్చువల్లీ మైకేల్ జాక్సన్ యొక్క డెర్మటాలజిస్ట్ ఉన్నారే, తన అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఆ అమ్మాయిని మైకేల్ జాక్సన్ పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయితో పెళ్లి చేసుకున్న తర్వాత మైకేల్ జాక్సన్ కి 2 పిల్లలు పుట్టారు. ఫస్ట్ ప్రిన్స్ జాక్సన్, సెకండ్ ప్యారిస్ జాక్సన్. ఇక ఫైనల్ గా ఈ అమ్మాయి కూడా, డెబ్బీ కూడా 3 సంవత్సరాల తర్వాత మైకేల్ జాక్సన్ తో డివోర్స్ తీసుకుంది. ఇక అప్పటి నుంచి అసలు న్యూస్ లలో అన్ని చోట్లలో ఇదే మైకేల్ జాక్సన్ డివోర్స్ అయ్యింది అది ఇదనే న్యూస్ ఉండేది. కానీ అప్పట్లో ఒక విషయం బయటకి ఏమొచ్చిందంటే, మైకేల్ జాక్సన్ కి ఇంకో పిల్లోడు ఉన్నాడంట. కానీ ఆ 3వ పిల్లోడి యొక్క మదర్ ఎవరికి తెలియదు. సో ఇలా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. సో మీకు చెప్తాను కదా మెయిన్ కాంట్రవర్సీ. చాప్టర్ 5 ది నెవర్లాండ్. మైకేల్ జాక్సన్ లైఫ్ లో ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఏదైనా ఉందంటే అదే నెవర్లాండ్. మైకేల్ జాక్సన్ గురించి స్టార్టింగ్ లో చిన్నప్పుడు లైఫ్ అంతా చెప్పాను కదా, చాలా స్ట్రిక్ట్ గా పెంచారు వాళ్ళ ఫాదర్ అని. సో ఆ లైఫ్ మొత్తం చాలా మిస్ అయ్యేవారు అనమాట మైకేల్ జాక్సన్. అలా ఆ లైఫ్ ని మళ్ళా జీవించాలి అని నెవర్లాండ్ అనేది క్రియేట్ చేశారు. ఒక పెద్ద ల్యాండ్ తీసుకొని మొత్తం పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో అలా నెవర్లాండ్ ని పెద్ద ఏరియా తీసుకొని స్టార్ట్ చేశారు. సో ఆ నెవర్లాండ్ యొక్క చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ముఖ్యంగా అమ్యూజ్మెంట్ పార్క్లు, జూ, వాటర్ స్లైడ్స్, అంటే ఒక వండర్లా అయింది, దానికి మించి ఉంటుంది అనమాట. అంత పెద్ద ఏరియా తీసుకుని తయారు చేశారు. సో ఇక్కడికి చాలా మంది పిల్లలు ఆడుకునేకి వచ్చేవారు, చిన్న చిన్న పిల్లలు. సో అక్కడి నుంచే ప్రాబ్లం మొదలైంది. సో ఇక్కడ ఏంటంటే, అంతమంది చిన్నపిల్లల్లో మైకేల్ జాక్సన్ ఒక్కడే ఏం చేసేవారు అని ఒక గలీజ్ డౌట్ మొదలైంది అనమాట. ఇలానే డౌట్ చేస్తూ ఒక పిల్లాడితో మైకేల్ జాక్సన్ పైన అసాల్ట్ కేసుని వేశారు. కానీ అది లేటర్ డిసప్రూవ్ అయింది, అంటే రాంగ్ అనేసి కొట్టేశారు కేసుని. తర్వాత చాలా సెన్సిటివ్ మ్యాటర్, అంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో కూడా తన పేరు వచ్చినట్టుగా చెప్పారు. ఇక అప్పటి నుంచి మైకేల్ జాక్సన్ నమ్మల్లా వద్దా అనే 2 బ్యాచ్లు మొత్తం వరల్డ్ లో క్రియేట్ అయింది. కానీ ఆ ఫైల్స్ ఒక మాటని బయటికి తీసింది. అంటే మైకేల్ జాక్సన్ ఆ ఎప్స్టీన్ ఫైల్స్ యొక్క ఐలాండ్ అవి ఉన్నాయి కదా, ఆ ఐలాండ్ లో ఒక స్పైలా పనిచేసేవారు. అంటే ఆ ఐలాండ్ లో ఉన్న పిల్లల్ని ఎలా జాగ్రత్తగా సేఫ్ చేయాలి, వాళ్ళని ఎలా బయటికి తీయాలని చాలా ట్రై చేసేవారట. ఇక మీరు మెకాలే కల్కిన్, ఈయన మీరు హోమ్ అలోన్ సిరీస్ లో చూసే ఉంటారు. యాక్చువల్లీ ఈయన కూడా మైకేల్ జాక్సన్ తో నెవర్లాండ్ లో చిన్నప్పుడు ఆడుకునేవారట. ఆయన స్పష్టంగా కెమెరా ముందు వచ్చి చెప్పారు, మైకేల్ జాక్సన్ పిల్లలతో ఆడుకునేవారే కానీ ఎప్పుడే గానీ ఒక్క పిల్లోని కూడా హట్ చేయలేదు అని. ఆ నెవర్లాండ్ లో ఉన్నంత వరకు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఆ నెవర్లాండ్ లో వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఉండేవారు అని చెప్పారు. దీంతో మైకేల్ జాక్సన్ మీద వచ్చిన అలిగేషన్స్ అన్ని 30 years తర్వాత అన్ని క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మైకేల్ జాక్సన్ యొక్క లాస్ట్ లైఫ్ ఫేజ్. చాప్టర్ 6 డెత్. మైకేల్ జాక్సన్ లైఫ్ మొత్తం ఇలా కాన్స్పిరసీ థియరీస్ ఇవన్నీ జరిగితే ఆయన డెత్ కూడా ఒక పెద్ద కాన్స్పిరసీ లాగా మారింది. June 24, 2009 నైట్ మైకేల్ జాక్సన్ పాడటానికి రెడీ అవుతున్నాను అనమాట. అంటే కొత్త టూర్ ఉంది, వరల్డ్ మొత్తం ప్లేసెస్ తిరిగి ఆయన పాట పాడతారనమాట. అలాంటి టూర్కి రెడీ అవుతున్నారు. అంటే ఇది ఒక కమ్బ్యాక్ వరల్డ్ టూర్ లాగా అనమాట. అదే నైట్ ఆయన పడుకోవడానికి వెళ్తే ఆయనకి నిద్రే రావట్లేదు అనేసి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో మైకేల్ జాక్సన్ యొక్క పర్సనల్ డాక్టర్ కొన్రాడ్ మురే చాలా పవర్ఫుల్ యొక్క ఒక అనెస్థెటిక్ మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ యూజ్ చేసి మైకేల్ జాక్సన్ పడుకున్నారే కానీ లేవలేదు. ఇక June 25, 2009 రోజున కింగ్ ఆఫ్ పాప్ మనలో లేరని న్యూస్ అనేది వచ్చింది. Unexpectedly died. Are both now reporting that Michael Jackson has died. ఆయన డాక్టర్ కి తర్వాత కోర్టులో శిక్ష కూడా పడింది. కానీ స్టోరీ ఇక్కడితో ఆగిపోలేదు. మైకేల్ జాక్సన్ ఫ్యూనరల్ రోజున ఒక
కఫిన్ ని చూసి చాలా మంది షాక్ అయిపోయారు. అంటే పేటిక అంటారు కదా, శవ పెట్టిక అని, అది చూసి అందరు షాక్ అయ్యారు. అంటే ఆ కఫిన్ లోపల ఉండేది మైకేల్ జాక్సన్ కాదు అని అందరూ మొత్తుకుంటున్నారు. ఇంకా అక్కడితో కొత్త థియరీస్ బయటకు వచ్చాయి. ఆయన ఇంకా బ్రతికున్నారు అని, ఆయన మన నుంచి జస్ట్ దూరంగా ఉంటున్నారు అనే థియరీస్ బయటకు వచ్చాయి. సో అలానే ఇప్పటిదాకా అంటే ఇప్పుడు 2026 కదా, ఇప్పుడు కూడా కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ బ్రతికే ఉన్నారు అనేసి కొంతమంది చెప్తున్నారు, కానీ ఆయన లేరు అనేసి కొంతమంది చెప్తున్నారు. సో అలానే కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ ఫుల్ స్టోరీ అనమాట. సో దీని తర్వాత నుంచి మైకేల్ జాక్సన్ గురించి ఎవరు మాట్లాడినా మీరు క్లియర్ గా మైకేల్ జాక్సన్ యొక్క లైఫ్ స్టోరీని తెలుసుకున్నారు. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చింటుంది. సో మీ ఒపీనియన్ మైకేల్ జాక్సన్ మీద ఏమైనా ఉంటే నా కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సపోర్ట్ అండ్ లవ్ గైస్. ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది చూపేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో. 3